బ్రేకింగ్ న్యూస్ ఆక్వా రంగంపై పశ్చిమాసియా యుద్ధ ప్రభావం పడింది. ఇక ఈ రంగం సంక్షోభంలోకి వెళ్తోంది. భారత్ జీడీపీలో ఆక్వా రంగం కీలకంగా ఉంది. యుద్ధ ప్రభావంతో కేజీ రొయ్య ధరను ఆక్వా ఎక్స్పోర్ట్ సిండికేట్ ₹40 తగ్గించింది. 30 కౌంట్ ధర 520 నుంచి 480కి పతనమైంది. ఇక 40 కౌంట్ కేజీ రొయ్య ధర 400 నుంచి 360కి డౌన్ అయింది. 50 కౌంట్ 60 కౌంట్ రొయ్య ధరలు కేజీకి ₹40 చొప్పున పతనమయ్యాయి. 100 కౌంట్ రొయ్యల ధర 275 నుంచి 250కి పడిపోయింది. ఇక ఏపీలో 5 లక్షల ఎకరాల్లో రొయ్యల సాగు జరుగుతోంది. యుద్ధం వల్ల 1,00,000 మంది ఆక్వా రైతులపై ప్రభావం పడనుంది. ఏటా ఆక్వా ఎగుమతుల ద్వారా భారత్కు 60,000 కోట్ల ఆదాయం వస్తోంది. ఏపీ నుంచే 40,000 కోట్ల ఆదాయం సమకూరుతోంది. రాష్ట్రంలోని 45 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో ఆక్వా సాగు జరుగుతోంది. ఇరాన్ యుద్ధం జరుగుతుంది. దాన్ని ఆసరాగా చేసుకొని రైతులు పరిస్థితి ఏమవుతుంది అన్నది, రొయ్యల రేటు ఏమవుతుంది గందరగోళంలో చెరువులు పట్టుబడికి అవసరం లేని చెరువులు కూడా పట్టడం జరుగుతుంది. దాన్ని ఆసరాగా తీసుకొని ప్రాసెసింగ్ ప్లాంట్లు కానీ ఎక్స్పోర్టర్లు కానీ నేను మార్కెట్ డౌన్ చేయడం జరుగుతుంది. అంటే సరుకు వస్తుంది అనుకున్న దాని మీద ఎక్కువ వచ్చిన సరుకునల్లా మార్కెట్ డౌన్ చేసి రైతులకి బాగా ఇబ్బంది అవుతున్నది. రైతులకి ఈ పరిస్థితుల్లో ఎక్స్పోర్టర్లు కానీ ప్రభుత్వం కానీ ముందుకు వచ్చి రైతులకు భరోసా ఇవ్వగలిగితే రైతు కొన్ని వేచి చూసే దూరంలో ఉంటాడని నా అభిప్రాయం. ట్రంప్ టారిఫ్లు అని చెప్పి మనకి ఫిబ్రవరి అంతా ఆల్మోస్ట్ పండగ తర్వాత నుంచి మనకి రేట్లు లేకపోవడం, ఆ తర్వాత ఏమో ఇప్పుడు ఇరాన్ యుఎస్ వార్ పేరు చెప్పు, ఇంకోటి చెప్పు ఏదో ఒక బూచి చూపించి మనకి రైతులకు అన్యాయం చేయటం మాత్రం ఇది చాలా ఖండించాల్సిన విషయం. గవర్నమెంట్ ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టాలి. మరి గవర్నమెంటే ఆదుకోకపోతే ఇంకెవరు ఆదుకుంటారు రైతుల్ని? కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ ఈ విషయంలో కలగజేసుకుని రైతులకు భరోసా కల్పించి ఏదన్నా ఒక ఈ స్టోర్ చేసుకోవడానికి ఏదైనా ఫెసిలిటీ కల్పించడం, ఇంకోటో ఏదైనా గవర్నమెంట్స్ దీన్ని ఖచ్చితంగా కల్పించుకుని చేయాల్సిందిగా మేము గవర్నమెంట్ని కోరుతున్నాం. కాబట్టి రైతులందరం కూడా మనం ఇలాంటి విషయాల్లో మనకి ట్రంప్ ట్యాక్స్ వేసాడా, లేకపోతే యుద్ధం వచ్చిందా, లేకపోతే కోవిడ్ రోజులో ఇబ్బంది వచ్చిందా అన్నది కాకుండా ఎక్కడైతే మన ప్రొడక్షన్ అధికంగా ఉందో, ఎప్పుడైతే మనం సరుకులు అధికంగా కంపెనీల చుట్టూరు తిరుగుతున్నామో, అదే విధంగా రైతులు ఆందోళన ఉన్నటువంటి రైతులకి ఇటు ప్రభుత్వం ద్వారా కానీ, అప్స్రా ద్వారా కానీ, అలా ఫిషరీస్ కమిషనర్ ఫిషరీస్ డిపార్ట్మెంట్ కానీ, అలాగే మన ఎక్స్పోర్టర్స్ కూడా ఒక సమాలోచనతో ఇది పరిస్థితి, కంగారు పడకూడదు అని చెప్పి ఒక భరోసా కనుక ఇచ్చినట్టయితే ఇలాంటి సిచ్యువేషన్ నుంచి బయటపడతాం. కాబట్టి ప్రభుత్వాన్ని కూడా మేము ఆ విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతుంది. ఆక్వా రంగంపై అయితే పశ్చిమాసియా యుద్ధ ప్రభావం పడింది. ఇక ఈ రంగం సంక్షోభంలోకి వెళ్తోంది. భారత్ జీడీపీలో ఆక్వా రంగం కీలకంగా ఉంది. యుద్ధ ప్రభావంతో కేజీ రొయ్య ధరను ఆక్వా ఎక్స్పోర్ట్ సిండికేట్ ₹40 అయితే తగ్గించింది. రేటుకి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం ఏలూరు నుంచి భార్గవ్ అందిస్తారు ఫోన్ లైన్లో. భార్గవ్, మనం చూస్తున్నాం ఆక్వా రంగంపై అయితే పశ్చిమాసియా యుద్ధ ప్రభావం పడినట్లుగా తెలుస్తోంది. ఏంటి దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఈ యుద్ధ ప్రభావంతో ఇప్పటికే అటు గ్యాస్ ధరలు పెరగడం, సామాన్యులపై అనేక రకాల భారాలు పడుతుండగా ఆక్వా రైతులపై కూడా తీవ్ర ప్రభావం పడుతుంది. ఎందుకంటే అటు యుద్ధ ప్రభావంతో ప్రధానంగా పశ్చిమాసియా దేశాలకు, అటు అమెరికా సంబంధిత రాష్ట్రాలు దేశాలకు కూడా ఎగుమతులకు సంబంధించి నిలిచిపోతున్నాయనేటువంటి ఆందోళన రైతుల్లో పెరగడంతో ఒక్కసారిగా ఆక్వా రైతులందరూ కూడా చెరువులు పట్టుబడి చేయడం అయితే ప్రారంభించారు. అయితే దీన్నే ఆసరాగా చేసుకొని ఆక్వా ఎక్స్పోర్ట్ సిండికేట్లు ఎవరైతే ఉంటారో వారంతా కూడా ఒక్కసారిగా వస్తున్న రొయ్యలకు సంబంధించినటువంటి స్టాక్ వారు రేటు తగ్గించేసి రైతులను నట్టేట ముంచుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గడిచిన నెల రోజుల క్రితం కూడా సంక్రాంతి సందర్భంలో ట్రంప్ ట్యాక్స్ ప్రభావంతో కూడా పెద్ద ఎత్తున రేటును తగ్గించారు. ఆ తర్వాత ప్రభుత్వం జోక్యం చేసుకోవడం కాస్త అదునుగా రేటు ఒక 10 రోజుల పాటు సాగింది. ఇప్పుడు మళ్ళీ యుద్ధం ప్రారంభించిన నేపథ్యంలో ఇప్పుడు మరోసారి రేటును అయితే పడేయడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అటు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రొయ్యల సాగులో 5 లక్షల ఎకరాల్లో కూడా ఈ సాగు జరుగుతుండగా
దాదాపు 1,00,000 మంది రైతులు దీని మీద ఉపాధి పొందినటువంటి పరిస్థితి కూడా ఉంది. వారందరూ కూడా ఈ రేటు తగ్గడం పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేజీకి సంబంధించినటువంటి 30 కౌంట్ రొయ్య నిన్నటి వరకు 520 రూపాయలు ఉంటే ఈ రోజు 480 రూపాయల వరకు కూడా పడిపోయింది. అలాగే 40 కేజీ రొయ్య ధర కూడా 400 నుంచి 300 రూపాయలు, అంటే ప్రతి కేజీకి కూడా 40 రూపాయల వరకు కూడా పతనం అయిపోవడంతో ప్రస్తుతం ఆ రైతులు తీరా పట్టుబడి పట్టి తీసుకొచ్చి ఆ స్టోరేజ్ కంపెనీలు ఎవరైతే ఉంటారో వారికి ఇవ్వడంతో వారి రేటు తగ్గించడంతో కనీసం పెట్టుబడి కూడా రావడం లేదు మాకు అనేది కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే వ్యాపారస్తులు సిండికేట్ గా మారి తమను దోచుకుంటున్నారని అమెరికా వంటి సంయుక్త రాష్ట్రాలకి ఎక్కువగా ఈ 50 కౌంట్, 40 కౌంట్, 30 కౌంట్ రొయ్యలు ఎగుమతి అయితే పశ్చిమాసియా దేశాల్లో యుద్ధ ప్రభావం కూడా తమపై మోపడం అనేది ఎంతవరకు కరెక్ట్, ప్రభుత్వం కూడా జోక్యం చేసుకోవాలని కూడా వారు కోరుతున్నారు. మరోవైపు రైతు సంఘాల నాయకులను కూడా ప్రశ్నించి ఎందుకు ఈ విధంగా జరుగుతుందని వారు కోరని తరుణంలో ఒకేసారి రేటు పడిపోతున్నటువంటి ఆందోళనతోనే రైతులు ఎక్కువగా పట్టుబడి పడుతున్నారు. ఎవరు కూడా పట్టుబడి పట్టొద్దంటూ ఎదురు వారికి సలహా ఇవ్వడం తప్ప చేసేదేమీ లేనటువంటి పరిస్థితి ఈ రోజు ఆక్వా రంగంపై సంక్షోభానికి దారితీస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. భారత జీడిపిలో కీలకమైనటువంటి ఈ ఆక్వా రంగంపై ప్రభావం పడకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అటు మత్స్య శాఖ ద్వారా కూడా ఫిషరీస్ శాఖ ద్వారా వారికి ఒక సూచనలు ఇచ్చి వారి నష్టం జరగకుండా చూడాలని కూడా వారు కోరుతున్న పరిస్థితి ఉంది. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ భార్గవ్.